హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ ప్రియాంక. ఏంటి 3 ఎగ్స్ చూపిస్తున్నా, ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఎగ్ సూప్ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. మన ఇష్టం, ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకొని ఫస్ట్గా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న వాటిని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాసేపు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, నేను ఎలా ఎర్రగా ఫ్రై చేశాను. చూడండి, నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోవాలండి. ముందుగా అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసుకొని మన ఎగ్స్ బాయిల్ చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగం, ఆకు అవి వేసుకోవాలి. అవి వేసుకుంటే సూప్ కొంచెం టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. అవి వేగిన తర్వాత అందులోకి నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. తీసుకొని అందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కాసేపు ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలండి, ఎర్రగా అయ్యే వరకు. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా నూనెలో మగ్గిన తర్వాత ఒక టమాటో తీసుకోవాలండి. ఒకటే తీసుకోవాలండి, మరి ఎక్కువ వేసిన సూపు టేస్టీగా ఉండదండి. నేనైతే ఒక టమాటో తీసుకున్నా. తర్వాత ఆ టొమాటో కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి మనకి సరిపడేంత కారం, కొంచెం ఉప్పు వేసి అది కూడా ఒక 1 మినిట్ వేగనివ్వాలండి. తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న 3 ఎగ్స్ కూడా అందులో వేసానండి. వేసి ఒక 1 మినిట్ కారంలో కూడా మగ్గనిస్తున్నానండి. తర్వాత దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. వేసుకొని అందులోకి మనకి సూప్కి సరిపడేంత వాటర్ తీసుకోవాలండి. అది మన టేస్ట్కి సరిపడా. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వాటర్ తక్కువ తీసుకోవాలండి. పులుపు ఇష్టపడని వారు కొంచెం తక్కువ తీసుకొని సూపు దగ్గర పడే వరకు మరిగించుకోవాలండి. ఆ సూప్లోకి కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలండి. తాలింపులో కంటే అల్లం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అంతే, కాసేపు మగ్గనిచ్చి తర్వాత దగ్గర పడిన తర్వాత ఎగ్ సూప్ రెడీ అండి. దాంట్లోకి నేను అప్పడాలు కూడా ఫ్రై చేశానండి. అలాగే చూడండి, లస్సీ కూడా తినేసి ప్లేట్ వాష్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తను ఎంత క్యూట్గా ప్లేట్ కడుగుతుందో. కుకింగ్ వీడియో నచ్చినట్లయితే ఎగ్ సూప్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.